ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. నేను ప్రకటిస్తున్నటువంటి ఈ వాక్యము మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరిచేదిగా ఉండాలని, ఈ కడవరి దినాల్లో మిమ్మలను ఆధ్యాత్మికంగా ఇంకా లోతైన అనుభవాల్లోనికి నడిపించేదిగా ఉండాలని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సందేశాన్ని మీకు అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేటి ధ్యానాంశంగా మూల లేఖనం సంఖ్యాకాండము 6వ అధ్యాయములో నుండి 23వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారు బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకుని దేవుని సేవకుడినైన నేను చెప్తున్నటువంటి మాటలు మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూచి పఠించాలని ప్రభునామ పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనము నుండి, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవించవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. చిన్న ప్రార్థన. వాక్యమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. భూమి ఆకాశాల కంటే వెండి బంగారాల కంటే శ్రేష్టమైన దానముగా మీరు నీ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నీ దాసునుగా నీ ప్రజలకు నీ వాక్కును వినిపించడానికి సిద్ధపడుతూ ఉండగా, దేవా నా పెదవులను మీరు కాల్చండి. దేవా నన్ను నీ నోటికి బోరగా వాడుకోనండి. ఈ వాక్యము వింటున్నటువంటి వారికి క్షేమము సమకూర్చబడినట్లు, బలహీనులు బలపరచబడినట్లు, అనేక మంది జీవితాల్లో దేవాన్ని జీవపు వెలుగు ప్రకాశించినట్లు కార్యమును జరిగించుమని వాక్యమయ యేసునామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మానవాళికి కావలసినటువంటి ఎన్నెన్నో ఆశీర్వచనాలు భక్తులైన వారిని, ప్రవక్తలైన వారిని, అపోస్తలులైన వారిని ప్రేరేపించి ప్రభువు వ్రాయించారు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో మనం పఠించగలుగుతాం. అలాగూ వాక్యాన్ని పఠించడం వలన దేవుని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులైనటువంటి వారు విశ్వాసులను ఆశీర్వదించాలి అని, వారు ఇలాగూ ఆశీర్వదించాలని దేవుడైన యెహోవా మోషే ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. నేటి దినమందు మనం సంఖ్యాకాండంలో చదువుకున్నటువంటి ఈ ఆశీర్వచనంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అనే ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆశీర్వచనంలో భక్తులైనటువంటి వారికి కావలసినటువంటి కాపుదల అనుగ్రహించబడుతూ ఉంది. ఈ కడవరి దినాల్లో మనుష్యులైనటువంటి వారు కోరుకుంటున్నది కాపుదల. మానవులు వారి నిజ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిలో అనుదినము ఎన్నో సమస్యలు, కొంతమంది ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటువంటివి ఎదుర్కొంటూ జీవితాలను గడుపుతూ ఉన్నప్పుడు, ఏ సమయంలో ఏం జరుగుతుందో, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఈ ప్రపంచ మనుగడ ఎలాగూ మారిపోబోతుంది అనేటువంటి ప్రశ్నలు మనిషిని వెంటాడుతూ కలవరానికి గురి చేస్తున్నటువంటి సమయంలో మానవాళికి కాపుదల అనేది అవసరం. ప్రతి మనిషి ఎలాగ తనను భద్రం చేసుకోవాలి,
ఎలాగూ మేము క్షేమంగా ఉండగలుగుతాము అనేటువంటి ఆలోచనల్లోనే ప్రతివారు ఉంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో దేవుడే మానవాళిని కాపాడగలిగినటువంటి వాడు అనేటువంటి గొప్ప ఆశీర్వచనం మనకు కనబడుతూ ఉంది. భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి మనం అందరము దైవ చిత్తానుసారంగా భూమి మీదకి వచ్చాం. పిల్లరా, దేవుని యొక్క అనుగ్రహంతో జీవిస్తూ ఉన్నటువంటి మనము దైవ నామ మహిమార్థమైనటువంటి పనిముట్లుగా పాత్రలుగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆయుష్కాలంలో దేవుణ్ణి తప్పనిసరిగా మనము మహిమపరచాలి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మానవులది. ధనికులు అవ్వచ్చు, విద్యావంతులు అవ్వచ్చు, భోగభాగ్యాలు కలిగిన వారు అవ్వచ్చు, శాస్త్రజ్ఞానం కలిగిన వారు అవ్వచ్చు, మాకు ఉన్న యోగ్యతలు ఇన్ని అని చెప్పుకోగలిగిన వారు అవ్వచ్చు. అయినప్పటికీ కూడా మానవులందరి జీవితంలో సమస్యలు అనేవి ఉండడం అనివార్యం. కొంతమంది ఆరోగ్య సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే, కొంతమంది వ్యక్తిగతమైన సమస్యలతో కృంగిపోతూ ఉంటారు, కొంతమంది మానసికమైనటువంటి ఒత్తిళ్లతో, మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో, పిల్లల రకరకాల సమస్యలతో మనుష్యులు నలిగిపోతూ ఉంటారు. కొంతమంది నా సమస్య ఇది అని చెప్పుకోగలుగుతారు, కొందరైతే నా సమస్య ఇది అని కనీసం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. అలాంటి జీవితం మానవ జీవితం అయితే ప్రతి మనిషి తనకు కాపుదల కావాలి అనే ఆశ కలిగి ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ సమస్య అయినప్పటికీ కూడా ఆ సమస్య నుంచి తనకు ఒక కాపుదల కావాలి అనుకుంటాడు. మరి అలాంటప్పుడు మనిషికి మరొక మనిషి సహాయపడలేడా అంటే సహాయపడగలడు, కానీ ఎవరైతే నేను సహాయం చేయగలను అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉండడం బాధాకరమైన సంగతి. వాళ్ళు మంచి మనుషులే, సహాయపడే మనసు ఉన్నటువంటి వారే, దానగుణం ఉన్నటువంటి ధర్మాత్ములే, కానీ వారికి ఉన్నటువంటి సమస్యలతో వారు ముందుకు సాగలేనటువంటి పరిస్థితులు మనుషులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన మాటలను భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా గ్రంథస్థం చేయిస్తే, ఈ బైబిల్ మాటలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఇవి ఏ విధమైన సందేహం లేకుండా దేవదేవుడు మానవాళి కొరకు వ్రాయించినటువంటి మాటలని మనం గ్రహించగలుగుతాం. గనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనము అనుదినము చదవగలగాలి. మన జీవితంలో దేవుని యొక్క మాటలను మనము పఠించడం ద్వారా, ప్రకటించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆ ఆశీర్వాదాల్లో ఒకటి నేను మీకు ఈ రోజున చూపించగలిగాను. అందులో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అనే ఒక మాటను మనం చదువుతూ ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడాలి. దేవుణ్ణి మనము కాపరిగా కలిగి ఉండాలి. దేవుణ్ణి మనం కాపరిగా కలిగి ఉంటే ప్రియులారా, దేవునికి ఏ విధమైన సమస్యలు లేవు. దేవుడు బలవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. కాబట్టి ఆయనే మనలను కాపాడేవాడుగా ఉంటే, ఆయనే మనకు కాపరిగా ఉంటే, మనము ఈ లోకంలో క్షేమము అనే దాన్ని అనుభవించగలుగుతాం. గనుక మన జీవితంలో దేవదేవుణ్ణి మనము కాపరిగా కలిగి ఉండడం అనేది గొప్ప భాగ్యం. చాలా సందర్భాల్లో మనము చాలా అతిశయిస్తూ ఉంటాం. నాకు ఎలాంటి భయము లేదు,
ఇదివరకు మేము చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు కాంక్రీట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి వరదలు వచ్చినా తుఫానులు వచ్చినా మాకేమీ ఇబ్బంది లేదు, భయం లేదు అని అనుకుంటాం. లేకపోతే నేను మొన్నటి వరకు జాబ్లెస్గా ఉన్నాను, కానీ ఇప్పుడైతే నాకు జాబ్ ఉంది కాబట్టి, నాకు మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి నాకు ఏ ఇబ్బంది లేదనుకుంటాం. మొన్నటి దాకా ఏదో అనారోగ్యంతో బాధపడ్డాను, కానీ నేను వైద్యం చేయించుకున్నాను కాబట్టి నాకే ఇబ్బంది లేదు అని అనుకుంటాం. అలా నిజంగా ప్రతి మనిషి తన జీవితంలో క్షేమంగానే ఉన్నాను అనుకుంటున్నటువంటి సందర్భంలోనే కొత్త సమస్య ఉత్పన్నం అవ్వడం. ఈ శరీరంలో ఉన్నంత కాలం, మనుష్యులుగా మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఏదో సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సహాయము మనకు ఎల్లప్పుడూ అవసరం. దేవుడు అలాగూ మనకు కాపరిగా ఉండడానికి, మనలను కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గనుక దేవుడు మంచి దేవుడు, దేవుడు మనకి మేలు చేసే దేవుడు, కీడు పైన జయమునిచ్చేవాడు, క్షేమమును అనుగ్రహించేవాడు అని మనం ఆయనను ఆరాధించాలి. 121వ కీర్తనలో పిల్లరా ఒక 8 వచనాలు ఉన్నాయి. ఈ 121వ కీర్తన యాత్ర కీర్తనల్లో ఒకటి. బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి యాత్ర కీర్తనలు అనేవి ఇశ్రాయేలీయులు చేసేటువంటి భక్తి యాత్ర. యెరూషలేమును, దేవాలయమును దర్శించుకోవడానికి వారు వెళ్ళేటప్పుడు, వారు దేవాలయానికి వెళ్తున్నారు కాబట్టి దైవీకమైన మాటలు, పాటలు పాడుకుంటూ వెళ్ళాలి. వారింటి దగ్గర ప్రయాణం ప్రారంభించినప్పుడే వారు చేయబోతున్నది భక్తి యాత్ర కాబట్టి, వారు మార్గంలోనే దైవనామ స్మరణ, దేవుని స్తుతించడం అనేవి, వారు అలాంటి అభ్యాసంతో వారు ప్రయాణం చేయాలి. అప్పుడు వారు చక్కగా యెరూషలేముకు వెళ్ళేటప్పటికి, దేవాలయంకి వెళ్ళేటప్పటికి వారికి చాలా ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత కలుగుతుంది. వారు హృదయపూర్వకంగా దేవాలయంలో ప్రభువును సేవించి, వారు ప్రభువుకి సమర్పించాలనుకున్నవి సమర్పించి మరలా తిరిగి రాగలుగుతారు. అలాంటి యాత్ర కీర్తనల్లో ఒకటి 121వ కీర్తన. సరే, ఇప్పుడు మేమేమి భక్తి యాత్ర చేయడం లేదు కాబట్టి ఆ వాక్యాన్ని అధ్యయనం చేయడం అంత అవసరం కాదేమో అని మీరు అనుకోవద్దు. కానీ మానవ జీవితమే ఒక ప్రయాణం, మానవ జీవితం ఒక యాత్ర. ఎక్కడికి వెళ్తున్నాము, ఎటు వెళ్తున్నాము అనేటువంటి అగోచరమైన స్థితిలో కాకుండా, మేము ప్రయాణం చేస్తూ ఉన్నది నూతన యెరూషలేమును చేరుకోవడానికి. ఆ ఇశ్రాయేలీయులు యెరూషలేమును దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే, ఈనాడు ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు పరలోకమే గురిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసి యొక్క గమ్యస్థానము, విశ్వాసి యొక్క గురి నూతన యెరూషలేము. ఏ విధము చేతనైనా నేను తండ్రి అయిన దేవుని రొమ్మును ఆనుకునేటువంటి ఆ భాగ్యం నాకు కావాలి అనేటువంటి ఆలోచన మనకు కలిగి మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఇది కూడా భక్తి యాత్రే. గనుక ఇప్పుడు మన ప్రయాణంలో దేవుణ్ణి గురించి పాడుతూ, కొనియాడుతూ, స్తుతిస్తూ మనము వెళ్ళాలి. ప్రియులారా, 121వ కీర్తన యాత్ర కీర్తన అయితే, ఆ కీర్తనలో భక్తుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని అడిగాడు. మనుషుల వైపు, అధికారుల వైపు, నాయకుల వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు ఏదో మనకు సహాయం కలుగుతుందని మనం ఆశపడినటువంటి సందర్భాలు ఉండొచ్చు.
మనం ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళ నుంచి మనకి కాస్త ఇబ్బంది కలగొచ్చు. ఒకవేళ మన మీద ఎవరైనా ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉంటే మనం కూడా మనుషులమే గనుక మనం కూడా ఎవరైతే మన నుంచి సహాయం అడుగుతున్నారో కోరుతున్నారో వారికి సహాయం చేయడంలో మనం కూడా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. గనుక భక్తుడు మనుష్యుల వైపు చూడడం కంటే కూడా దేవుని వైపు చూడడం అలవాటు చేసుకోవాలి అనేటువంటి ఒక వాక్యం ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని 121వ కీర్తనలో 2వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుండి సహాయం కలుగుతుందంటే యెహోవా వలన సహాయం కలుగుతుంది. ఎవరైనా భూమి ఆకాశాలను సృజించినవాడు, దేవుడు నిర్మాణకుడు, శూన్యంలో నుండి సృష్టిని చేసినటువంటి వాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును ఆయన మూలమున ఆయన ద్వారా కలిగింది. కాబట్టి సమస్తానికి నిర్మాణకుడు ఆయనే. గనుక సమస్తము ఆయనదై ఉన్నది గనుక ఆయన చేత నిర్మాణం చేయబడినటువంటి ఈ సృష్టిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. భూమి యొక్క వయసు ఇన్ని లక్షల సంవత్సరాలు అని, ఏమండి ప్లానెట్స్ గురించి, ఈ గ్రహం యొక్క వయసు ఎంత, ఈ గ్రహం అప్పుడు పుట్టింది, బిగ్ బ్యాంగ్ థియరీ అప్పుడు ఈ భూమి పుట్టింది, సౌర కుటుంబం ఏర్పడింది, ఇవన్నీ విషయాలు చెప్తూ ఉంటారు కదా. పిల్లరా, ఏర్పరచబడిన నిర్మితమైన వీటన్నిటి గురించి నీవు ఇంతకాలంగా భూమి ఉంది అని మాట్లాడగలిగితే అంతకాలంగా ఈ భూమిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయములో పిల్లల 6వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో నెహెమ్యా అంటున్నాడు, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని. ఈ సమస్తాన్ని దేవుడే నిర్మాణం చేశాడని, ఈ సమస్తాన్ని దేవుడే కాపాడుతూ ఉన్నాడని నెహెమ్యా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని చేత నిర్మించబడిన వారము. మన ఉనికికి మన మనుగడకు కారణం దేవుడు అని మనం దేవుణ్ణి స్తుతించాలి. పిల్లరా, దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉన్నంత వరకు మన జీవితంలో క్షేమము అనేది విస్తరించబడుతుంది. కారణం ఏంటంటే దేవుడు మనల్ని దీవించగలిగిన వాడు గనుక. మనకేదో కొద్దిగా జ్ఞానం ఉంది, మనకేదో కొద్దిగా ఆరోగ్యం ఉంది, మనకేదో బలం ఉందని మనము విర్రవీగిపోవడం కాకుండా ఈరోజు మనము ఏమై ఉన్నా ఒకానొక సమయం వచ్చేటప్పటికి పిల్లరా, దేన్ని బట్టి మనము అతిశయిస్తున్నామో అది మనకి దూరమైపోయే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి క్షేమము అనేది అనుభవిస్తూ ఉండగానే మనలను సృజించిన దేవుని వైపు మనము తిరగాలి. అప్పుడు మన బ్రతుకుల్లో మనము ఆశీర్వాదం అనేది అనుభవిస్తాం. గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని. పిల్లరా, ఎవరి వలన మనము సహాయం పొందుకోగలమో 121వ కీర్తనలో మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఆయన వలన మనము సహాయము అనేదాన్ని కోరితే గనుక ఆయన వాగ్దానం చేసిన వాడు, వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన వాడు గనుక ఆయన తప్పనిసరిగా ఆయన వాగ్దానం చేసిన దాన్ని మనకు అనుగ్రహించగలుగుతాడు. ఈ 121వ కీర్తనలో 3వ వచనము నుంచి 8వ వచనం వరకు
వ్రాయబడినటువంటి మాటలను మనం చూస్తే దేవుడు కాపాడేవాడు అనే విషయం మనకి తెలియచేయపరచబడుతుంది. 3వ వచనంలో, ఆయన నీ పాదము తొట్టిలనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని 121వ కీర్తనలో 3వ వచనం నుంచి 8వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటలు మనం చదివితే కాపాడును అనే మాట 6 సార్లు కనబడుతూ ఉంది. 7 అనే సంఖ్య దైవికమైన సంఖ్య. 7 అనే సంఖ్య దేవునికి చెందింది అని మన అందరికీ తెలుసు. అయితే 6 అనే సంఖ్య మానవునికి చెందింది. దేవుడు 5 దినాలు సృష్టిని చేసినప్పుడు 6వ రోజున ఆయన మనిషిని కలుగు చేశాడు. కాబట్టి 6 అనేది మనిషిని తెలియచేస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. కాబట్టి మనిషికి భూమి మీద ఏం అవసరం అంటే కాపుదల అవసరం. మనిషి తను కాపాడబడాలి అని కోరుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో భక్తులు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా దేవుణ్ణి అలాగ అడిగారు కాపాడమని. కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో 1వ వచనంలో కీర్తనాకారుడు దావీదు అడుగుతున్నాడు, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. హల్లెలూయా. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని అడుగుతున్నాడు. దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు భక్తులు కాపాడమని అడుగుతారన్నమాట. దేని నుంచి కాపుదల కావాలి అని అంటే మనిషికి ఎదురు కాబోతున్న ప్రతి ఉపద్రవం నుంచి, మనిషి ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి సమస్య నుంచి తాను కాపాడబడాలి. పిల్లరా, దేవుడు మనిషికి ఎప్పుడూ క్షేమం అనుగ్రహించాలనే చూస్తూ ఉంటే దైవ విరోధి అయిన సాతానుడు దేవుని బిడ్డలైన మనుష్యులను కష్టపెట్టాలి, నష్టపరచాలి, వారిని కృంగదీయాలి, చివరికి వారిని ఎలాగైనా నరకంలోకి తీసుకుని వెళ్ళిపోవాలని సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, భూమి మీద ప్రతి మనిషి కూడా తన మీద దేవుని దృష్టి ఉండడం మాత్రమే కాకుండా సాతానుడి దృష్టి కూడా ఉంది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుని సాతానుని యొక్క పన్నాగముల నుంచి, సాతానుని యొక్క విషపు అస్త్రాల నుంచి, దుష్టుడు తలపెట్టే కీడు నుంచి నాకు కాపుదల కావాలి అని ప్రతి మనిషి కోరుకుని, అలాగూ దుష్టుని యొక్క అగ్ని బాణముల నుంచి కాపాడగలిగిన వాడు శక్తిమంతుడు దేవుడే గనుక దేవుణ్ణి అడగాలి, దేవా నీవు నన్ను కాపాడుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అని దేవుణ్ణి అడగాలి. ఇంకా 86వ కీర్తనలో 2వ వచనంలో నా ప్రాణమును కాపాడుము అంటాడు. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము అంటాడు. 97వ కీర్తన 10వ వచనంలో కూడా తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు అని వ్రాయబడింది. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయములో వ్రాయబడిన 3వ వచనాన్ని మనం చదివితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పిల్లరా, కాపుదల కావాలి అనే ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. ఎవరు మనల్ని కాపాడగలరు అనే ఒక ఆలోచన మనం కలిగి ఉంటే మనలను కాపాడేవాడు బలవంతుడై ఉండాలి.
బలవంతుడు గనుక మనల్ని కాపాడగలుగుతాడు. ఆయనకు బలం ఉన్నంత వరకు. అతడే బలహీనుడు అయిపోతే మనల్ని కాపాడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు బలవంతుడు, ఆయన ఎన్నటికీ బలవంతుడే. అందుకనే నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేనే అల్ఫా ఒమేగా, నేనే ఆది అంతము అయ్యున్నాను అన్నాడు. పిల్లరా, కాలమానాన్ని ఒక గ్రాఫ్ గీస్తే మనం క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని విభజింపబడినటువంటి ఆ కాలమానంలో క్రీస్తు పుట్టినది 0 అని మనం అనుకుంటే, చరిత్రకారులు క్రీస్తుని శకపురుషుడిగా ఎన్నుకున్నారు కాబట్టి కాలం క్రీస్తు శకం క్రీస్తు పూర్వంగా విభజింపబడింది. కాబట్టి క్రీస్తు పుట్టింది మొదలుకొని 2020 సంవత్సరాలు వాటికి అయితే, ఇంకా మనము కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు, కోటాను కోట్ల సంవత్సరాలకు ముందుకు వెళ్ళిపోతే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే గనుక, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన పరిమిత జ్ఞానానికి సంగతి గోచరం కాకపోవచ్చు. కానీ ఆ కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఉంటాడు. పిల్లరా, క్రీస్తు పూర్వం అనేటువంటి కాలంలోకి వెళ్తే లక్షల సంవత్సరాల వెనక్కి, కోటాను కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు పిల్లరా అంతము అనే దాని తర్వాత ఉండే కాలాన్ని అనంతము అంటే, ఆది అనే కాలానికి ముందున్న కాలాన్ని అనాది అంటే గనుక, అనాదిలో ఆదిలో అంతములో అనంతములో దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, బలవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన మార్పు లేని వాడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడు, మార్పు లేనటువంటి వాడై ఉన్నాడు. గనుక ఈయనను తెలుసుకోవడం అనేది మానవ జీవితానికి పరమార్థం. ప్రతి మనిషి దేవుణ్ణి తెలుసుకుంటే, యేసు ఎవరో తెలుసుకుంటే మనం ఎవరమో మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. పిల్లరా, నిజంగా మనలను మనం అర్థం చేసుకోవాలి అని అంటే గనుక దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. గనుక ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప దివ్యమైన లక్షణం ఏంటంటే ప్రేమ గుణం. అపోస్తలుడైన యోహాను చెప్పాడు ఏమనంటే, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమై ఉన్నాడు అని. దేవునిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే ప్రేమ. మానవులమైన మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. గనుక మనల్ని ప్రేమించే ఆయన హస్తాలకు మనలను మనం అప్పగించుకుంటే గనుక తప్పనిసరిగా ఆయన మనలను కాపాడుతాడు. అందుకనే ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఈరోజు నాకు కాపుదల ఉందా? నేను క్షేమంగా ఉన్నానా? క్షేమంగా ఉంటానా? నాకున్న క్షేమం నిజమైనదేనా అనేటువంటి ఆలోచనలతో, సంశయాలతో సతమతమైపోయే పరిస్థితుల్లో నీవుంటే గనుక, యావత్ మానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాట వినడానికి ఆసక్తి కలిగినటువంటి నీకు దేవుని యొక్క సందేశం ఏంటి అని అంటే, ప్రియులారా, నీ మనస్సు ఆయన మీద ఆనుకునేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. ఆ తర్వాత నీకు అనుగ్రహించబడేది ఏంటంటే పూర్ణ శాంతి కలిగిన వాడవుగా నువ్వు ఉంటావు. పూర్ణ శాంతి కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. అందుకని ఆనాటి భక్తులు ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు, యెరూషలేముకు వెళ్తున్నారు. ప్రియులారా, వారు యెరూషలేములో దేవుణ్ణి కొనియాడడానికి వెళ్తున్నారు. వారు వెళ్తూ యాత్ర కీర్తనలు పాడుకుంటున్నారు. అయితే నీ ప్రయాణంలో నీ జర్నీలో నీకు క్షేమం అనుగ్రహించబడాలంటే మొట్టమొదటిగా నీ పాదము తొట్టిల్లకుండా ఉండాలి. నీ పాదము తొట్టిల్లకుండా ఉండాలి.
ఒకసారి నీ పాదాలను నువ్వు చూసుకుంటే గనుక, సాధారణంగా మనం ఎప్పుడు అద్దంలో ముఖాన్నే చూసుకుంటూ ఉంటాం. ముఖం తెల్లగా అయిపోవాలి, ముఖం బాగుండాలి, ముఖంలో మంచి కళ ఉండాలి, ఏం చేద్దాం ఈ ఫేస్కి, ఏం పోద్దామని చెప్పేసి ఎప్పుడు ముఖం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ నీ పాదాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు అసలు ఈ కోవిడ్ వైరస్ విస్తరించిపోతున్నటువంటి దినాల్లో జనతా కర్ఫ్యూ మార్చి 22వ తారీఖున ప్రకటించింది మొదలుకొని నేటి వరకు ఎన్ని శానిటైజర్స్ బాటిల్స్ నీ చేతులకే రాసావో, ఒక్క చుక్క ఒక్క బొట్టు నీ పాదాలకు రాసిన సందర్భం ఉందంటావా? కాబట్టి మనం సాధారణంగా పాదాలని పట్టించుకోం. చాలామంది ముఖాలు చాలా కలగా ఉంటాయి, కాళ్ళు చూస్తే పాదాలు పగిలిపోయి చాలా రకాలుగా ఉంటాయి. పాదాలకి బహుశా అంత మేకప్ అవసరం లేదేమో అనే స్థితిలో మనం ఉంటాం. కానీ భక్తుని యొక్క పాదాలను కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది మనకి. చిన్నపిల్లలు మంత్స్ బేబీస్గా ఉన్నప్పుడు తల్లిదండ్రుల పాదాలను కూడా పట్టుకుని ముద్దులాడతారు. బిడ్డల మీద ఉన్న ప్రేమ అంత గొప్పది. పాదాల మీద కూడా ముద్దు పెట్టుకుంటారు. వాడు పెరిగి నడవడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ నడిచాడో, స్కూల్కి వెళ్ళి ఇంటర్వెల్ ఎక్కడ నడిచాడో ఏంటో సంగతి అని చెప్పేసి ఇంకా పాదాల జోలికి వాడు వెళ్ళడం, వాడి తల్లిదండ్రులు వెళ్ళరు. కానీ మన తండ్రి అయినటువంటి దేవుడు పాదాల గురించి బైబిల్ గ్రంథంలో వ్రాసి ఇచ్చినటువంటి దీవెనలు ఎన్నో ఉన్నాయి. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతములపై సుందరములై ఉన్నవి అన్నాడు. పాదాలకు సౌందర్యమా? పాదాలు సుందరంగా ఉండడం ఏంటి అంటే, దేవునికి ఎవరు సమర్పించుకుని ఉంటారో, దేవుని ఎవరు ఆరాధన చేయగలుగుతారో వారి పాదాలకు కూడా దేవుడు సౌందర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అప్పుడు వారు పాదాలే సుందరంగా ఉంటే వారి ముఖం ఇంకా ఎంత తేజస్సుగా ఉంటుందో. దైవజనుడు మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద దేవునితో గడిపి దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు, దైవజనుడా మోషే, మీ యొక్క ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం కాబట్టి మీ ముఖాన్ని మీరు కప్పుకుంటే మీకు దగ్గరగా రాగలుగుతామని అంటే, అప్పుడు మోషే తన ముఖం మీద ముసుగేసుకుంటే అప్పుడు వాళ్ళు రాగలిగారు. మోషే యొక్క ముఖము అంత తేజస్సుతో ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో 40 రోజులు గడిపి వస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి పాదాలు, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తనలోనే ప్రియులారా, 91వ కీర్తనలో 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఎంత మంచి మాట. నీ మార్గములో, నీ ప్రయాణములలో నీకే విధమైనటువంటి హాని కలగకుండా దేవుడు తన దూతలను నీకు ముందుగా పంపిస్తాడు అట. దేవుడు నీకు ముందుగా దేవదూతలను ఎప్పుడైతే పంపిస్తాడో, ఆ దేవదూతలైన వారు నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతారు అన్నాడు. పాదాలకు సాధారణంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మీ తలలకు హెల్మెట్లు ధరించండి అని, నీ తల చితికిపోయిందా, నీ తలకి గాయమైందా, నువ్వేమైపోతావో తెలియదు కాబట్టి నీ హెడ్కి హెల్మెట్ పెట్టుకోమని చెప్తారు. మరి పాదాలకు కూడా మీరు మంచి షూస్ వేసుకోండి అని వారు చెప్తారా? లేకపోతే నువ్వు అలాంటి కేర్ తీసుకుంటావా? దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తే దేవదూతలు, ఇతడు దేవుని కుమారుడు, ఇతడు దేవునికి ఇష్టమైన బిడ్డ, దేవుని దాసుడు, భక్తుడు గనుక
ఇతని పాదాలకైనా రాయి తగలకూడదని దేవదూతల పాదాలకు రాయి తగలకుండా కాపాడుతారంట. దేవుని కాపుదలకై స్తోత్రాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని కాపుదల, దేవుని కాపుదల నీ పాదములకు రాయి తగలకుండా, నీ కాలు చిక్కకుండా దేవుడు నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. పిల్లలు, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఏమండి, మనం చాలామంది కావలి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు, వాచ్మ్యాన్లను పెట్టుకుంటారు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటారు, గన్ మ్యాన్లను పెట్టుకుంటారు. ఏమండి, దేవదేవుడు ఆయనే నీకు కాపరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే 23వ కీర్తనలో దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ 121వ సంకీర్తనలో నీ పాదములో తొట్టిల్లకుండా నిన్ను కాపాడడానికి ఆయన ఇష్టపడడం మాత్రమే కాకుండా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే ఒక మాట మనం చూస్తున్నాం. ప్రియరా, మనం ఏర్పాటు చేసుకునేటువంటి వాచ్మ్యాన్లు కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, గన్ మ్యాన్లు కానీ, వీళ్ళందరూ వాళ్ళ టైము వరకు వర్క్ చేసి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడంట కునుకక నిద్రపోక నిన్ను కాపాడి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎండవేళ రాత్రివేళ ఆయన నిన్ను కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ రాకపోకల్లో ఆయన నిన్ను కాపాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయనను కాపరిగా కలిగి ఉండాలి. దేవుని కాపుదల నాకు ఉంది అని చెప్పగలిగేలాగా ఉండాలి. కనుక ఎంతవరకు మనం దేన్నో ఆధారం చేసుకుని ఉన్నామేమో, నాకు ఏ విధమైనటువంటి భయం లేదు అనేటువంటి భరోసా నీకు ఉందేమో, కానీ అది ఎంతవరకు ఉండగలుగుతుంది? అదే దేవుణ్ణి నీవు ఆధారం చేసుకుని ఉంటే గనుక దేవుడు నిన్ను కాపాడుతాడు, ప్రతి ఉపద్రవంలో నుంచి కాపాడుతాడు, ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. నిర్గమాకాండంలో 23వ అధ్యాయములో 25వ వచనములో ఒక మాట రాయబడింది, నీ దేవుడైన యెహోవాని సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ మధ్య నుండి రోగమును తొలగించెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి అయిపోయింది, గుండె తీసి గుండు పెట్టేలాగా వైద్య జ్ఞానం పరిపక్వత చెందింది అని, ప్రియులారా, మానవాళికి వచ్చిన సమస్య ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు, అంతా హ్యాపీనే అని మనం అనుకున్నాం. కానీ ఈ కోవిడ్-19 వైరస్తో చాలామంది వైద్యులు సహితం, ప్రియులారా, ఎంతో సాక్రిఫైజింగ్తో వైద్యులైనటువంటి వారు చాలామంది కోవిడ్ పేషెంట్లకి వైద్యం చేసి మరణం అంచుల వరకు వెళ్ళినటువంటి వారిని లేవనెత్తి పంపిస్తూ ఉన్నంత వర్క్ చేస్తున్నటువంటి వైద్యులను బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. దురదృష్టవశాత్తు ఆ వైద్య సేవలు అందించిన వైద్యులే వైరస్తో చనిపోతూ ఉన్నారు. అసలు కోవిడ్-19 వైరస్తో మొట్టమొదటి చచ్చిపోయినోడే ఒక డాక్టర్ గారు. కాబట్టి ఇప్పుడు వైద్య శాస్త్రం అభివృద్ధి అయింది అని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో మనం లేం. గనుక ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వైద్యం అనేది నానా రకాలుగా ఉంటే, ఆధ్యాత్మికతలో
దేవుని మీద ఆనుకున్నటువంటి వారికి దేవుని కాపుదల ఉంటుంది. గనుక నిర్గమాకాండములో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఇది దేవుని మాట. దేవుడు రోగమును తొలగించగలిగిన వాడుగా ఆయన తనను తాను ప్రకటించుకుంటున్నాడు. ఎన్నోసార్లు ఇశ్రాయేలీయుల మధ్య వారు పాపం చేసినప్పుడు, వారు దేవునికి విరుద్ధంగా సొనిగినప్పుడు, దైవానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వ్యతిరేకమైన మార్గాల్లో నడవడానికి వారు తెగించినప్పుడు, వాళ్ళ మధ్య తెగుళ్ళు ప్రబలినప్పుడు దైవజనుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు తొలగిపోయింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా నాలాంటి సేవకులు ఎందరో ఈ వైరస్ తొలగించబడాలని అసంఖ్యాకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఉపవాసాలతో, కన్నీళ్లతో. నీ వాక్యంలోనే మనిషి అంటే దేవుని స్వరూపి అని వ్రాయబడింది కనుక ప్రభువా, మానవాళిని కనికరించండి, ప్రతి మనిషికి క్షేమం ఇవ్వండి అని ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి కుటుంబ యజమానిగా, కుటుంబ సభ్యుడిగా నీ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అని అంటే, రోగమును తొలగించగలిగిన అధికారం కలిగిన దేవుణ్ణి నీకు ప్రకటిస్తూ ఉన్నాను. గనుక నీవు దేవుని నామమును మీ నోరారా ఉచ్చరిస్తూ ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రియులారా. దేవుడు కార్యం చేస్తే దాన్ని త్రిప్పివేయగలిగిన వాడు ఎవరు లేరు ప్రియులారా. ఇలాంటి భయంకరమైన దినాల్లో నేను చేయగలిగింది ఏముంది, నేనేం చేయను అనే ఆలోచన నీకుంటే గనుక ప్రభువుని నీ హృదయంలోకి, నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆయన నామం పేరట నువ్వు మోకరించు, ఆయన నామాన్ని నువ్వు నోరారా ఉచ్చరించు. ఒక అద్భుతమైనటువంటి వెలుగు నీ హృదయంలో ప్రకాశించగలుగుతుంది. దేవుని కాపుదల నీకు అనుగ్రహించబడుతుంది. మరణపు అంచుల వరకు వెళ్ళిన వారిని కూడా ఆయన వెనుకకు తీసుకుని రాగలిగినటువంటి దేవుడు. గనుక నీకు వర్తమానం అవసరమని పనిగట్టుకుని దేవుని సేవకుడిగా నేను భారం కలిగి ఆత్మాభిషేకంతో ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఉద్దేశం ఏమై ఉందో ఈ సందేశాన్ని దేవుడు నీకు వినిపిస్తూ ఉన్నాడు. చాలా బిజీగా ఉండే నీకు ఈ సందేశం వినే తీరిక దొరికింది. కాబట్టి ఇది శుభవార్త, గుడ్ న్యూస్, గాస్పల్. పరలోకము నుండి నీ కొరకు దిగి వచ్చినటువంటి శుభవార్తను నీవు అంగీకరించి, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే, ఆయన నీకు, నీ కుటుంబానికి కాపరిగా ఉంటాడు. నన్ను కాపాడుచున్నవాడు దేవుడే. భూమి ఆకాశమును, సముద్రమును, వాటిలోని సమస్తమును సృష్టించి కాపాడుచున్నవాడు నీవే అని నెహెమ్యా ఆయన్ను స్తుతించినట్లుగా నీవు కూడా ఆయన కాపరిగా ఉన్నాడు అనే విషయాన్ని ఎరిగి ఆయన్ని స్తుతించగలుగుతావు. అలాగూ దేవునిని కాపరిగా కలిగి ఆయనను స్తుతించి భూమి మీద క్షేమం అనుభవించే వ్యక్తిగా నీ ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనుగుడిలో ఫలింప చేయను గాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు మమ్మల్ని కాపాడేవాడవు, నీవు మమ్మల్ని నడిపించేవాడవు. అందుకని నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశాన్ని దేవా ఇంటర్నెట్ ద్వారా, మీడియా ద్వారా అనేక మందికి తెలియచేయడానికి ప్రభా మీరు అనుగ్రహించినటువంటి సమయమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును, తెగులును మా మధ్య నుంచి తొలగించిన వాడువు, తొలగించగలిగిన వాడువు నీవే అనే మాటను మేము చదువుకుని ఉన్నాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అనే ఆశీర్వచనములో నుంచి నీ కాపుదల మాకు అనుగ్రహించేవాడవని ఎరిగి నిన్ను స్తుతిస్తూ ప్రభువా, ఈ సందేశం అందరూ విన్నారు ప్రభువా, అందరూ ఈ సందేశమును విని నిన్ను స్తుతిస్తున్నారు. అందరినీ మీరు దీవించండి, కనికరించండి, బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. దేవా, భూమి మీద అనేకులు ప్రార్థనాపరులైనటువంటి వారు ఈ వైరస్
నుంచి మాకు కాపుదల కావాలని నిన్ను బ్రతిమలాడుతూ ఉండగా ఆశ్చర్యకరంగా ఈ వైరస్ను మీరు తొలగించి మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు, మా తెలుగు రాష్ట్రాలకు, ప్రభువా మా భారతదేశానికి, ప్రపంచంలోని యావత్ మానవాళికి నాయన నీ కృపను అపారముగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వారిని మీరు కనికరించండి, దృష్టించండి. ఈ ఆపత్కాలంలో ఎందరు నీ వైపు తిరుగుతున్నారు, ఎందరు నిన్ను బ్రతిమలాడుతున్నారు, వారందరికీ కృపాక్షేమములు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సందేశాన్ని విదేశాల్లో ఉంటున్నటువంటి వారు కూడా వింటూ ఉండగా, విదేశాల్లో ఉన్న మా సంఘబిడ్డలను, మా ఆప్తులను, మా బంధువులను, మా రక్త సంబంధులను, శ్రేయోభిలాషులను మీరు కనికరించి వారికి క్షేమము, బలము, దీవెన దయచేయండి. ఈ కడవరి దినాల్లో నీ బిడ్డలమైనటువంటి మేమందరము నీ నామ మహిమార్థమైన సాక్షులుగా ఉండునట్లుగా, ఈ కోవిడ్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా భూమి మీద సజీవులుగా మేముండి నిన్ను ఘనపరిచే భాగ్యం ఇచ్చి నడిపించమని, కాలాంతమందు మా వంతులో మేము నిలవగలిగేలాగున పరలోక రాజ్యంలో చోటు మా కొరకు సిద్ధము చేసి ఉద్ధరించమని, మా కొరకు, మా రక్షణ కొరకు, నరకాగ్ని నుంచి మమ్మల్ని తప్పించి కాపాడడం కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రశస్త నామములో ఈ ప్రార్థనాస్తుతులు సమర్పించుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని దీవెన, కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి కలువరి సిలువ ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబకులకును సకల లోక పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు దీవించును గాక.